హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో పాత సంచులు ఉన్నాయా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. ఫస్ట్ సంచికి ఒక వైపున కట్ చేసుకోవాలి. ఫస్ట్ సంచికి ఒక వైపున కట్ చేసుకోవాలి. ఈ సంచితో ఏం కుట్టబోతున్నానో మీకు చెప్పలేదు కదా. పిల్లల బట్టలు కబోర్డ్లో అక్కడ ఇక్కడ పారేయకుండా ఇలా నీట్గా రెడీ చేసి ఒక బ్యాగ్లా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నీట్గా కనిపిస్తుంది. దీనికోసం నేను ఒక బ్లౌజ్ క్లాత్ని తీసుకున్నాను. ఇది నేను బ్లౌజ్ కుట్టలేదు, ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్లౌజ్ క్లాత్ని తీసుకున్నాను. సంచికి ఈ వైపున కొంచెం ముడతలు ఉన్నాయి కదా, ఈ ముడతల్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాగు పొడవు ఎంత కావాలో చూసుకోవాలి. నేను వచ్చేసి 31 ఇంచులు పెట్టాను. వెడల్పు 31 ఇంచులు, పొడవు వచ్చేసి 32 ఇంచులేమో ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్ని దీనిపైన వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు తిప్పేసుకోవాలి. క్లాత్ అనేది 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ పిన్నులు కొట్టుకుంటూ రావాలి. రౌండ్గా పిన్నులు కొట్టాలి. ఇలాగే సూది దారం కూడా అవసరం లేదు ఈ బ్యాగ్ కుట్టడానికి. ఇలా నీట్గా మొత్తం రౌండ్గా కుట్టాలి. ఇలా పిన్నులు కొట్టాలి. ఈ బ్యాగ్ మనం బయటికి తీసుకెళ్ళాలంటే ఇలా పిన్నులు కొట్టుకోకూడదు. ఒక మిషన్తో కుట్లు కూడా వేసుకోవాలి. రౌండ్గా కుట్లు వేసుకుంటే మిషన్తో నీట్గా ఉంటుంది బయటికి తీసుకుపోవడానికి కూడా. మనం కొనుక్కున్న బ్యాగ్ కన్నా చాలా బెస్ట్గా ఉంటుంది. ఒకవైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను పిన్నులు. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. ఈ వైపు కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే పిన్నులు కొట్టాలి. చాలా సింపుల్, అంటే సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి. మీ ఇంట్లో కూడా నీట్గా కనిపిస్తుంది. కబోర్డ్లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా మొత్తం పిన్నులు కొట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్ కూడా ఒకటి కొడుతున్నాను. ఇప్పుడు రెండు కలిపి ఇలా వేసుకోవాలి మడిచి. సంచి అనేది పైకి వచ్చేలా వేసుకోవాలి. క్లాత్ లోపలికి పోవాలి. ఇప్పుడు సంచి షేప్లో రావాలి కదా సంచి, అందుకోసం ఇక్కడ ఒక 5 ఇంచులు నేను మార్క్ వేసుకోవడం లేదు, కొంచెం ఘాటు పెడుతున్నాను. ఇక్కడ ఒక 5 ఇంచులు, ఇక్కడ కొంచెం ఘాటు పెడుతున్నా. ఇప్పుడు కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవే కొలతలు పెట్టి ఈ సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఊడుతున్నట్టుంది, పిన్నులు కొడుతున్నాను. మనం ఈ చివరి కుట్టలేదు కదా పిన్నులు, ఇక్కడ పిన్ను గుడ్లు కొట్టాలి ఇలా. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా పిన్నులు కొట్టాలి. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా ఇలాగే పిన్నులు కొట్టాలి. ఇక్కడ ఒక పిన్ కొట్టేసాం. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నాయి కదా, ఇక్కడ కూడా పిన్, ఈ రెండు కలుపుకొని ఇలాగే పిన్నులు కొట్టాలి. ఇక్కడ క్లాత్ జారిపోతుంది కదా, అందుకని ఇక్కడ లోపలికి ఒక పిన్నులు కొడుతున్నాను నేను, జారిపోకుండా ఉండడం కోసం. ఇలా క్లాత్ బయటికి రాకుండా ఇలా కొట్టాలి పిన్నులు, మనకి అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపేసి వీటి మీద లైన్గా పిన్నులు ఒక 4-5 కుట్టుకోవాలి. లాస్ట్లో ఒక పిన్ను. ఈ వారకి ఇదిగో ఇలా చేసుకుంటూ ఇలా ఈ రెండు కలుపుకొని ఇంకొకసారి పిన్నులు కొట్టాలి. బ్యాగ్ షేప్లో రావాలి కాబట్టి ఇలా వేయాలి పిన్నులు. ఈ సైడ్ కూడా సేమ్. ఇదిగో ఈ వారకి ఇలా చేసి, ఇలా ఉంది కదా, ఇలా చేయాలి. ఇలా చేసి వీటిని కూడా పిన్నులు కొట్టాలి. ఇప్పుడు బ్యాగ్ని తిప్పేసుకుందాం. ఇప్పుడు బ్యాగ్ని తిప్పేసుకుంటున్నాం. ఇక్కడ మూలలు ఇలా చక్కగా చేసుకుంటూ బ్యాగ్ని తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్కి లాడలు పెట్టాలి.
మూలల దగ్గర మిగిలిన క్లాత్ కట్ చేసుకున్నాం కదా, వాటితో లాడలు పెట్టి ఇక్కడ మూలల దగ్గర అదిగో ఇలా బ్యాగ్ నిలబడడం కోసం ఇలా పిన్నులు కొట్టుకోవాలి. ఇది పక్కన పెడదాం. ఇది కట్ చేసుకోవాలి. మూలల దగ్గర కట్ చేసుకున్నాం కదా మనం, ఆ క్లాత్నే కట్ చేస్తున్నాం. ఒక లాడలా పిన్నులు కొట్టాలి. ఇంకోటి ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాగ్కి అటాచ్ చేయాలి. మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, ఇలా సైడ్లకైనా పెట్టుకోవచ్చు. ఈ సైడ్ కూడా ఇంకొకటి పెడదాం. బ్యాగ్ కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్యాగ్కి మనం మిషన్తో కుట్టుకుంటే బయటికైనా తీసుకుపోవచ్చు. ఇది పిన్నులతో కుట్టాం కాబట్టి కబోర్డ్లో పిల్లల బట్టలు పెట్టడానికి నీట్గా కనిపిస్తుంది. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. బాయ్.